భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట సాక్షిగా చారిత్రక ప్రకటన చేశారు ప్రధాని మోదీ. ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అనేలా దేశ ప్రగతి కోసం సప్తధార రోడ్ మ్యాప్ అనౌన్స్ చేశారు. గత 7 దశాబ్దాల్లో సాధించలేని దాన్ని ఈ 7 ధారల సాయంతో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో సాధిస్తామని, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్తామని అన్నారు. ఇంతకీ సప్తధార రోడ్ మ్యాప్ ఏంటి? ఆ 7 అంశాలు ఏంటి? ఎలాంటి లక్ష్యాలతో కేంద్రం ముందుకు వెళ్లబోతోంది? ఎర్రకోట సాక్షిగా ప్రధాని చారిత్రక ప్రకటన. సప్తధార రోడ్ మ్యాప్ అనౌన్స్ చేసిన మోదీ. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కీలక అడుగు. దేశ ప్రగతి కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం. జెన్జీ కోసమే కేంద్రం సప్తధార మిషన్. సప్తధార మిషన్ ఏంటి? 7 అంశాలేంటి? దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోదీ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను గుర్తు చేసుకున్నారు. దేశం ముందున్న అతి పెద్ద కల వికసిత్ భారత్ 2047 అని స్పష్టం చేశారు. దేశం మరింత అభివృద్ధి సాధించాలి అన్న సంకల్పం తీసుకున్నామని, గత 12 ఏళ్లుగా దేశ వికాసం కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్న ప్రధాని, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని, దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని చెప్పారు. పెద్ద పెద్ద కలలు కనాలి, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలి అని సూచించారు. ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తుందని, మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ, వోకల్ ఫర్ లోకల్ తో ఆత్మనిర్భర్ భారత్ ను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. సెమీ కండక్టర్ రంగంలోనూ దూసుకెళ్తున్నామని చెప్పారు. ఇక అటు ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోదీ సరికొత్త నినాదాన్ని అందించారు. సప్తధార శక్తి పేరుతో ఆయా రంగాలకు, వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటించారు. యువతరానికి ఇచ్చే ప్రయారిటీని మోదీ పదే పదే హైలైట్ చేశారు. జెన్జీ ఉద్యమం వేళ వారి విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించారు. భారత్ గతంలో సప్త సింధు శక్తివంతమైన నాగరికతగా వెలుగొందుందని గుర్తు చేసిన మోదీ, ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి సప్తధార శక్తి అవసరమని చెప్పారు. దేశ అభివృద్ధిని 7 వేర్వేరు రంగాలుగా చూడకుండా వాటిని పరస్పర అనుసంధానంతో సమగ్ర అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా దేశాన్ని నడిపించే 7 ప్రాథమిక శక్తులను సప్తధార పేరుతో ఆయన ఆవిష్కరించారు. ఈ 7 రంగాలు భారతదేశ రాబోయే ఆర్థిక, సామాజిక ఎదుగుదలకు చోదక శక్తులుగా నిలుస్తాయని తెలిపారు. అందులో మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ శక్తి. దేశ తదుపరి వృద్ధి దశకు మ్యానుఫ్యాక్చరింగ్ బలమైన పునాది అని మోదీ అభివర్ణించారు. కేవలం చిన్న విడిభాగాల తయారీకే పరిమితం కాకుండా సంపూర్ణ ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ సరఫరా వ్యవస్థలో భారత్ను ఒక కీలక భాగస్వామిగా నిలబెట్టేందుకు ధర, నాణ్యత, విస్తృత స్థాయి ఉత్పత్తి అనే ఈ 3 అంశాలపై తయారీదారుల దృష్టి పెట్టారని సూచించారు. మన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, ఖచ్చితత్వంతో కూడిన నాణ్యత ఐడెంటిటీగా మారాలి అని చెప్పారు. సప్తధారలో రెండవది వ్యవసాయం, ఆహార భద్రత. దేశ అభివృద్ధి ప్రయాణంలో వ్యవసాయ రంగం ప్రాధాన్యతను నొక్కి చెప్పిన ప్రధాని, ఆర్థిక వృద్ధిలో ఆహార ఉత్పత్తి, వ్యవసాయం ఎప్పటికీ కేంద్ర బిందువులుగా ఉంటాయని స్పష్టం చేశారు. సుదీర్ఘకాల ఆహార భద్రతను నిర్ధారించడానికి
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి ఉత్పాదకను పెంచాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత రైతులు దేశీయ మార్కెట్లకే పరిమితం కాకుండా ప్రపంచ మార్కెట్లను చేరుకోవాలి అని సూచించారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సాంప్రదాయ ఆహార ఉత్పత్తులు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలతో ఎగుమతి చేసి ప్రపంచ బ్రాండ్స్ గా తీర్చిదిద్దాలని అన్నారు. మూడవది సాంకేతికత, ఆవిష్కరణలు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్, డేటా సెంటర్లు లాంటి భవిష్యత్ రంగాల్లో భారత్ గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా ఎదగాలి అని ఆకాంక్షించారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో భారత్ సాధించిన విజయాలు ప్రస్తావిస్తూ నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోనూ దేశం ముందుండాలని, మేడ్ ఇన్ ఇండియా 6Gని ప్రపంచానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. మౌలిక వసతులు, హై స్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు. ఐదు, రక్షణ రంగం, డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, సైబర్ భద్రత. సప్తధారలో ఆరవది గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ మొబిలిటీ, పర్యావరణ రహిత తయారీ రంగాల్లో ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలి అని ప్రధాని మోదీ సూచించారు. దేశంలోని విస్తారమైన తీర ప్రాంతాన్ని ఉపయోగించుకుని మత్స్య పరిశ్రమ, తీర ప్రాంత పర్యాటకం, సముద్ర సాంకేతికత లాంటి రంగాల్లో బ్లూ ఎకానమీని బలోపేతం చేయాలని చెప్పారు. ఇక ఏడవది సాఫ్ట్ పవర్, యువశక్తి, భారత సాఫ్ట్ పవర్ ను మోదీ ప్రస్తావించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, సంపూర్ణ ఆరోగ్యం, హస్తకళలు, సంస్కృతి, సినిమాలు, విఎఫ్ఎక్స్, యానిమేషన్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ లాంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారత్ తన ప్రభావాన్ని పెంచుకోవాలన్నారు. హీల్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాల్లో వైద్య పర్యాటకాన్ని విస్తరించాలని, దేశంలోని ప్రకృతి సంపద, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ పర్యాటకులకు మరింత చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ఇలా ఈ 7 శక్తులు ఒక్కొక్కటి విడివిడిగా పనిచేసే రంగాలు కావన్నారు మోదీ. తయారీ టెక్నాలజీ, వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులకు లాజిస్టిక్స్, రక్షణకు ఆవిష్కరణలు, గ్రీన్ ఎకానమీకి యువశక్తి లాంటి అంశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. సమిష్టి శక్తితో వచ్చే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లలో దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లి 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు వేగం పెంచుతామని స్పష్టం చేశారు. డెబ్బై ఏళ్లలో సాధించలేనిది 7 సూత్రాల సాయంతో 7 ఏళ్లలో సాధించడమే లక్ష్యం. ఇది మోదీ ప్రకటించిన సప్తధార విజన్. యువతకు పెద్దపీట వేస్తూ మోదీ ప్రసంగం వినిపించడం, ప్రకటన కనిపించడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక అటు సప్తధార అనే పదం చుట్టూ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. అసలు ఎందుకీ పేరు పెట్టారు? పురాణాలకు సప్తధారకు సంబంధం ఏంటి? ప్రపంచమే యుద్ధరంగంగా మారిన వేళ 5వ శక్తి రక్షణ రంగంపై జరుగుతున్న చర్చ ఏంటి? యువతపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేంద్రం, యువత కోసం ప్రధాని మోదీ కీలక ప్రకటనలు. అసలు ఈ లక్ష్యానికి సప్తధార పేరే ఎందుకు? సప్తధారకు పురాణాలకు పోలికలేంటి? రక్షణ శక్తిపై జరుగుతున్న చర్చ ఏంటి? ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగంపై యువతపై ఎక్కువ దృష్టి కనిపించింది. గత కొన్ని నెలలుగా దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. జెన్జీ యువత గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇలాంటి సమయంలో యువత కోసం ప్రధాని కీలక ప్రకటనలు చేశారు. రాబోయే ఏడాదిలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రకటించారు. ఇక అటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఆన్లైన్ లో
ఉచితంగా కోచింగ్ అందించబోతున్నట్టుగా తెలిపారు. దీనికోసం అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలపై పనులు జరుగుతున్నాయని వివరించారు. ఇక అటు పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సివిల్ డిఫెన్స్ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు జనాలకు ఆధునిక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఇక అటు నషా ముక్త యువ అభియాన్ పై కూడా ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. డ్రగ్స్ కారణంగా సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్కు తీవ్ర నష్టం జరుగుతుందని, ప్రతి కుటుంబం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మోదీ ప్రకటించిన సప్తధార ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తుంది. అసలు సప్తధార అంటే ఏంటి? హిందూ సాంప్రదాయాల్లోని 7 పవిత్ర ప్రవాహాలు, సప్త సింధు భావనకు మోదీ చెప్పిన 7 అభివృద్ధి దారులకు సంబంధం ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది. సప్తధారలో సప్త అంటే 7, ధార అంటే ఒక దిశలో సాగే ప్రవాహం. హిందూ మత సంస్కృతి సాంప్రదాయాల్లో 7 అనే నెంబర్కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సప్త ఋషులు, 7 పవిత్ర నదులు, 7 లోకాలు, ఇలా 7కు సంబంధించి హిందూ సాంప్రదాయాల్లో చాలా ప్రస్తావనలున్నాయి. పద్మ పురాణంలోనూ సప్తధారా తీర్థం అనే ప్రస్తావన ఉంది. హరిద్వార్లోని ఒక స్థానిక సంప్రదాయం ప్రకారం సప్త ఋషులు తపస్సు చేస్తున్న సమయంలో వారి ధ్యానానికి ఆటంకం కలగకుండా గంగా 7 పాయలుగా విడిపోయింది అనే నమ్మకం ఉంది. ఓవరాల్ గా 7 ధారలు అనే భావన కొత్తగా క్రియేట్ చేసింది కాదు. పవిత్ర ప్రవాహం, సమృద్ధి, నిరంతర కొనసాగింపు, ఒక శక్తి అనే దిశలో విస్తరించడం, ఇలాంటి భావాలకు 7 దారులు చాలా కాలంగా ప్రతీకగా ఉన్నాయి అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. అప్పుడు సప్త సింధు అంటే 7 నదులు భారత శక్తికి ప్రతీక అని పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు సప్తధార అంటే 7 శక్తి ప్రవాహాలు, వికసిత్ భారత్ కు బలం అనే చర్చ నడుస్తుంది. అప్పట్లో భారతదేశ శక్తిని సప్త సింధు సూచించేదని, ఇప్పుడు భారత్ బలం 7 కొత్త ధారల ద్వారా ప్రపంచానికి ప్రవహించాలి అనేదే కేంద్ర లక్ష్యమని సప్తధారను డీకోడ్ చేసే పనిలో పడ్డారు నెటిజన్లు. నిజానికి భారతీయ సాంప్రదాయాల్లో 7 అనే సంఖ్యకు చాలా ప్రాధాన్యం ఉంది. సప్త ఋషులు, సప్త సింధు, ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. దీంతో 7 అనేది వైవిధ్యంలో ఏకత్వం, సంపూర్ణతకు ప్రతీకగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇప్పుడు మోదీ చెప్పిన సప్తధార అనేది ఒక ప్రభుత్వ పథకం కాదు. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక, మౌలిక సదుపాయాలు, రక్షణ, పర్యావరణం, సంస్కృతి లాంటి రంగాలను కలిపిన ఒక వ్యూహాత్మక ప్రణాళిక. సప్తధారలో 5వ అంశంగా రక్షణ రంగాన్ని ప్రస్తావించారు ప్రధాని మోదీ. ప్రపంచమే యుద్ధ రణరంగంగా మారిన వేళ డిఫెన్స్ పై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే దేశ రక్షణ సామర్థ్యాలను మరింత స్ట్రాంగ్ చేయాల్సిందేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రక్షణ అవసరాల కోసం ఇకపై ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సూచించారు. ఆధునిక కాలంలో యుద్ధాల స్వరూపం పూర్తిగా మారుతుంది. ఇప్పటి ఘర్షణలు కేవలం దేశ సరిహద్దులకే పరిమితం కావడం లేదు. మౌలిక సదుపాయాలు కూడా ముప్పు ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది. దీనికి అనుగుణంగా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి అనేది మోదీ ఆలోచన. ఇక అటు మిషన్ సుదర్శన్ చక్ర గురించి కూడా మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇదంతా ఎలా ఉన్నా గత 12 ఏళ్లలో దేశ రక్షణ రంగంలో కీలక మార్పులు కనిపిస్తున్నాయి అనేది నిజం. రక్షణ ఉత్పత్తిలో 4 రెట్లు, ఎగుమతుల్లో 50 రెట్ల పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 100 దేశాలకు పైగా మన ఆయుధాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. మోదీ ప్రకటించిన సప్తధార ఇప్పుడు వికసిత్ భారత్ లక్ష్యంగా కొత్త దారిని చూపించే అవకాశాలు లేకపోలేదు. మరి దీన్ని ఎలా అమలు చేస్తారు, అమలులో ఎంత వేగం చూపిస్తారు అనేది కూడా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. పురాణాలతో పోలిక పెడుతూ చర్చ జరిగినా, వికసిత్ భారత్ మీద అనుమానాలు రేగినా ఒకటి మాత్రం నిజం, సప్తధార అనేది ఒక ప్రభుత్వ పథకం కాదు. 2047 నాటికి బలమైన, స్వాలంబన కలిగిన, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను మార్చేందుకు ప్రధాని మోదీ చూపించిన 7 ప్రధాన అభివృద్ధి మార్గాల ప్రణాళిక.
తయారీ, వ్యవసాయం, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, రక్షణ, సముద్ర ఆర్థిక వ్యవస్థ, సాఫ్ట్ పవర్. ఈ 7 రంగాల్లో భారత్ బలపడితే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేది సప్తధార వెనుక ప్రధాన ఆలోచన.